ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కాళేశ్వరం దొంగ గురించి మళ్ళా ఇచ్చిరుల్లో ఇయ్యాల. మురళీధర్ రావు లాకర్ గోప్యం, వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ కేసు, ఆదాయానికి మించి ఖర్చుల నిర్ధారణ, స్థిరాస్తులు ఎలా కొన్నారు ఏసీబీకి ఆరా. రిటైర్ అయిన 5 స్థానాల్లో ఆయనే బాస్, కుమారుడి కంపెనీల కాంట్రాక్టుల పైన నజర్. అవునా, ఇప్పుడు 10 రూపాయలు మనకు ఆదాయం వస్తే ఒక 4 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెడతాం. గిది మనుషులు చేసే పని గిది. మరి నీకు 10 రూపాయల ఆదాయం కంటే వస్తే 20 రూపాయల ఖర్చు ఎట్లా చేస్తున్నట్లు లెక్క, ఇంకా వస్తాయనే భరోసా ఉంటుంది కదా. మంది ముందు పైసలు చాలా ఉన్నాయన్న సంగతి వాళ్ళకు ధైర్యం ఉంటుంది కదా. అందుకోసం అడుగుతురు, నీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఏడికేలు వస్తున్నాయి రా అని అడుగుతురు. స్థిరాస్తులు ఎలా కొన్నారు, కష్టం చేసి కొన్నాడులా మురళీధర్ రావు అంటోడు. చాలా కష్టం చేసి కష్టపడి శమ అంటే చెమట తీసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ₹1,00,00,000 సంపాదించాడు. రిటైర్ అయినా కానీ 5 స్థానాల్లో ఆయనే బాసు. మరి వీడు దొంగేనా, ఈయన పైన ఉన్నోడు దొంగేనా? మరి బాసు కాబట్టి ఏమవుతాడు చెప్పురి. ఈడు దొంగే, ఈయన పైన ఉన్నోడు దొంగే. ఆ పైన ఈయనకి ఆయనకి ఇద్దరికి ఇచ్చిన పని ఇచ్చినోడు కూడా ఆడు పెద్ద దొంగ కాదు లంగా. మరి ఆస్తులు ఉండకూడదు. ఇంకా ఈ అచ్చమైన ఈ సకదానం అంట ఈ అడుగుతారంట. ఈయన కొనపోయి జైలు వేసిరు కదా చెంచల్ కూడా. నాకు 70 ఏళ్ళు పైకి నిన్నయి ముసలోని దగ్గర సాగు దగ్గర పడ్డా తీసుకొచ్చి లేచిరు పాడైపోను. ఈ కటిక నేల మీద వండాలంటే నా వల్ల అయితే లేదు. జర నాకు మడత మంచం ఇప్పియరాదు అంటున్నట. మడత మంచమేనా ఇంకా ఇదేమన్నా కావాలా నీకు? ఈ పేరే మురళీధర్ రావు. మరి 70 ఏళ్ళకి వచ్చినావు. ఈ సంపాదించేటప్పుడు దగ్గర 60 ఏళ్ళు ఉండి ఉంటావు. 60 ఏళ్ళు అంటే అప్పటికే బీపీ, షుగరు, థైరాయిడ్, బ్లడ్ మాస్పత్రి, పనికిరాని రోగాలు అన్నీ అప్పుడే జాయిన్ కావచ్చు అప్పటికే. మరి 60, 65, 70 ఏళ్ళకి వచ్చినా మరి నాకు ఈ సంపాదన పాడైపోను, అక్రమంగా గిద్ద సంపాదిస్తున్నా, మంది సొమ్ము తింటున్నా, జనాలకు అడ్డంగా ఉట్టనైతే నేను మా అయ్యమ్మకే ఉడితి, మరి ఈ మంది సొమ్ము తింటున్నా, మరి నాకు న్యాయం అవుతుంది దానికి గాయాలు ఎందుకో ఆలోచన రాలేదు మురళీధర్ రావు. ఇవాళ 70 ఏళ్ళు నిన్నే నాకు కూసో వస్తలేదు, లేవస్తలేదు, పండు వస్తలేదు అని కథలు పడుతున్నావు. మరి ఆయన గుర్తు రాలేదా జనాల సొమ్ము తింటప్పుడు? కేసీఆర్ తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయమన్న పెబ్బ ఈడే, ఈ ముసలోని ఈడాడన్నందుకు గట్టి ఈ ముసలోని అభిమానులు వాళ్ళని ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయలేను. కానీ ఈడే కేసీఆర్ తర్వాత దొంగోడంటే ఈడే. ఏమైనా మెగా కృష్ణారెడ్డి చెప్పాలి, ఫలాని వస్తుంది మీ ఏది సీక్ సిమెంట్ మాల్ మెటీరియల్ వస్తుంది, ఈ రకంగా సంతకాలు కావాలి, ఈ రకంగా పెట్టాలంటే నీకెంత నాకెంత, పైసలు పట్టు సంతకం పెట్టు, పైసా కొట్టు సంతకం పెట్టు, ఇదే పని. గట్ట పెట్టి లక్షల కోట్లు ఉత్త పుణ్యానికి జనాల సొమ్ము అంతా తిని పందికొక్క లెక్క మెత్తిరు. వీడేమో 1000 కోట్లు మింగిండు. 1000 కోట్లు మింగి కొడుకుల పెళ్ళిళ్ళు, బిడ్డల పెళ్ళిళ్ళు ఏమో పక్క దేశాలలో చేసుకొని వస్తారు. ఈడ ఊర్లలో ఉంటోనికి ఇంటి ముందర చేసేందుకు చేతన అయితే లేదు, పాడైపోను. నువ్వేమో పక్క దేశాలలో పెళ్ళిళ్ళు చేసుకొని వస్తావు. మరి ఏడికెళ్ళి వచ్చినాయి? ఈయన మీద ఈయన కొడుకు కొన్ని కంపెనీలు ఉన్నాయంట. ఆ కంపెనీల మీద మొత్తం కలిసి ఏసీ బోళ్ళు, అదే ఏసీ బోల్లేనా, ఏసీ బోళ్ళు ఆరాధిస్తారంట. వీళ్ళ పైసలు ₹1 మిస్ కాకుండా ఎన్ని పైసలు తిన్నారో. ఈయన తినమని చెప్పిన సన్నాసి ఎవడో ఆడు ఈ ముగ్గురు అంటే అర్థమైంది కదా. ఈ మురళీధర్ రావు అంటోడు, ఈ మురళీధర్ రావు పైన ఉన్న వాళ్ళు ఎవరు మన మెగా కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరికి పైన ఉన్న బాసు గద్ద ముక్కు. వీళ్ళందరినీ ముక్కు పట్టి గుంజి ఎట్టెట్ట తింటారా జనాల సొమ్ము? జనాలకు అడ్డం పుట్టినారా మీరేమైనా తెలంగాణ ప్రజలు? కానీ గల్ల పట్టి గుంజాలి. రేవంత్ రెడ్డి గారు, మీ సర్కారుకు చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి చేసిన దొంగలను లంగలను బయటవేయగాలని మొత్తం గుంజి వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి గవర్నమెంట్ కలుపుకుంటేనే మీ ఏమంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు కదా, ఏమైనా న్యాయం జరిగినట్టు అవుతుంది. అంతేగాని ఉత్తగానే మైకుల ముందర మాట్లాడినట్టు కాదు. ఈయనకు 70 ఏళ్ళు వచ్చినాయని ఇవాళ గుర్తొచ్చింది దీనికి. మరి 70 ఏళ్ళు వస్తాయి, 80 ఏళ్ళు వస్తాయి, 100 ఏళ్ళు వస్తాయి, ఏదో రోజు సస్తావు. మరి ఇన్ని పైసలు దొబ్బుతప్పుడు మరి తెలియకుండా వస్తున్నాయాలా? మడత మంచం కావాలన్నా అయ్యాలా? మడత మంచం కావాలి, లేకపోతే ఇంకేమైనా కావాలి. మేము అడగపోయినా సిగ్గు తప్పి ఏమవుతుంది? ఈసవంటి లంగలు దొంగలు ఏడికెళ్ళి కూడిరా తెలంగాణలో. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 70-80 వేల కోట్లని చెప్పి 1,00,000 కోట్లు తెచ్చి అవి మిత్తికి తెచ్చి ఆ మిత్తి అంతా అసలంతా తెలంగాణ ప్రజలంతా కట్టలేక చస్తురు. మీరు మాత్రం
మరి జనాలకు అడ్డం పుట్టిరు అన్నట్టు జనాల సొమ్ము తిని మంచిగా దున్నపోతులు అయినట్టు అయ్యారు. సర్వ రోగాలు ఉండొచ్చు ఒక్కొక్కరికి, ఈ కొట్టులకు సర్వ రోగాలు ఉండొచ్చు. మరి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ భూమి మీదకి 500 ఏళ్ళు బద్దామని వచ్చినట్టు అయితే ఇంకా చెప్తారు. ఇంకా సిగ్గు తప్పిన చేతులు కొంతమంది రాజకీయ నాయకులు లజ్జ తప్పి శరం తప్పి సిగ్గు తప్పిన వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ₹1 కూడా అవినీతి జరగలేదంటారు. జర్నన సిగ్గు అనిపిస్తున్న అర్రగా మాట అంటూ లుచ్చల వాళ్ళని ఉంటే అవుపడతలేరీడా. రోజుకొకడు పెంట తోడితే పెంకిసి లేనట్టు వెళ్తేనే ఊరు పాడైపోయిన రోజుకొకడు వెళ్తురు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి చేసిన వాళ్ళంతా ఏడుకెళ్ళి చేసిరు. ఈయన మీద ఇంకా 5-6 బాసులు ఉంటే ఉంటారేమో కానీ ఈడు కీలకమే ముసలోడు. ఈయన దగ్గర గిన్ని పైసలు ఉన్నాయంటే మరి ఏసీ పోలు అడుగుబెట్టి ఏం చేస్తారు? అడుగుడు కాదు ఓ ఆఫీసర్లు, అడుగుడు కాదు వీళ్ళ పైసలు మొత్తం వెనక గుంజుకురావాలి. ₹1 లేకుండా ఆయన జీతం ఆయనకి ఇచ్చిపెట్టి మిగతా పాయలు మొత్తం గుంజుకొచ్చి గవర్నమెంట్ కలిపితే చక్కదానంగా హాస్పిటల్ కట్టియొచ్చు, మళ్ళీ అయితే విద్య మీద పెట్టవచ్చు, లేకపోతే ఏమైనా గట్టినే జనాలకు ఉపయోగపడే ఏమైనా స్కీములు ఉంటాయి కదా గట్టినే గవి ఏమైనా చేసుకున్నా కానీ చక్కదానం ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఎందుకులా వీళ్ళ కష్టమా వీళ్ళ కష్టపడి సంపాదించినారు సంతకాలు పెట్టే కదా, అంత అక్రమ సంపాదనే కదా. ఈ అక్రమ సంపాదన మొత్తం బయటకు గుంజుకరా రేవంత్ రెడ్డి పడేలా అట్ట నువ్వు గుంజుకొస్తేనే రేపన్నాడు మళ్ళీ జనాలు నిన్ను నిజంగానే రేవంత్ రెడ్డి మంచి మగపిల్లని పనిచేసినరా అంటారు. లేకపోతే గతంలో ఆయన గతే నీకు పడుతుంది. ఇక ఉంటాం మరి.